హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు వాషింగ్ మిషన్ టాప్ లోడ్ ఎలా యూస్ చేయాలి అండ్ ఎలా వాషింగ్ మిషన్ యూస్ చేయాలి, ఏం చేయాలి అనేది చూపిస్తాను. ఇది కూడా వీడియో తీస్తున్నారని మీరు అనుకోవచ్చు. నేను వాషింగ్ మిషన్ కొన్న స్టార్టింగ్లో నాకు అసలు తెలియదు ఎలా వాడాలో. నేను కూడా యూట్యూబ్లోనే చూసి స్టార్ట్ చేశాను. సో మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది అలాంటి వాళ్ళకని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ మీరు బట్టలు వేసుకోండి. వాషింగ్ మిషన్లో మీరు 2 డేస్కి ఒకసారి వేసుకోవచ్చు. ఎక్కువ బట్టలు 6 kgs మోస్తుంది అనమాట. అంటే ఈజీగా 2 days, పిల్లలు ఉన్నా కానీ 2 days వస్తుంది. ఇక్కడ నేను పక్కన చూపిస్తున్నాను చూసారా, వాషింగ్ మిషన్ బాల్స్ అని చెప్పి. ఆ బాల్స్ని మీరు ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతాయి, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో 100 రూపీస్ పడుతుంది. అవి కూడా వేసుకోండి. బట్టలు ఏమైనా మురుకుంటే పోవడానికి ఉంటుంది. అవి మా అక్క వాళ్ళ పిల్లలు పోగొట్టేశారు నావి, సో అవి వేసుకోవడానికి లేదు. అండ్ స్విచ్ ఆన్ చేసుకుని ట్యాప్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ స్విచ్ ఆన్ చేసుకోవాలి అండ్ ట్యాప్ కూడా ఆన్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూసారా ప్రాసెస్. అక్కడ సోకు అండ్ వాషు అండ్ డ్రైను అండ్ స్పిన్, అంటే బట్టలు నానబెట్టడం, వాష్ చేయడం, జాడిచ్చడం, ఆరేయడం అనమాట. ఇది మన వాటర్ లెవెల్ క్వాంటిటీ. ఇదేమో నార్మల్గా పెట్టుకోవచ్చు. నార్మల్గా అంటే ఒక గంట వస్తుంది. క్విక్ అంటే మీకు వెంటనే అయిపోవాలనుకుంటే 15 minutesలో అయిపోతుంది. హెవీ ఏమైనా జీన్స్లు అట్లా ఉంటే అవి. టబ్ క్లీన్ అంటే వాషింగ్ మిషన్ని క్లీన్ చేసుకోవడం అనమాట. ఇది నేను మళ్ళీ వీడియో చేస్తాను దీని గురించి, ఫుల్ వీడియో. ఇవన్నీ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మొత్తం అన్ని బటన్స్ అన్నీ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అనమాట. వాషింగ్ మిషన్ స్విచ్ చేయగానే ఇది నొక్కితే ఆన్ అవుతుంది. ఇవి ఇట్లా వాటర్ లెవెల్ ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది చూడండి. ఇక్కడ నేను నొక్కుతున్నా. ఈ 4 రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, 4టికి రెడ్ కలర్ రావాలన్నమాట. సో 4 రెడ్ కలర్ ఫుల్ అయితే మొత్తం నానబెట్టుకుని ఉతికి వాష్ చేసి పిండుతుంది. అట్లా చేస్తుంది అనమాట. వాటర్ లెవెల్ ఎప్పుడు 8లోనే పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువ వాటర్ లెవెల్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి. నార్మల్ ఎక్కువ బట్టలు వాష్ వేసాం కాబట్టి నార్మల్లో పెట్టుకోండి. నార్మల్లో పెట్టుకొని ఇవన్నీ అక్కడ బటన్ ప్రెస్ చేస్తే నార్మల్ ఇట్లా మారుతూ ఉంటుందన్నమాట. సో మీకు ఎక్కడ ఏం కావాలో అది పెట్టుకోండి. నార్మల్లో పెట్టుకుని అన్నీ సెట్ చేసుకోండి. ఈ ఫస్ట్ ప్రోగ్రెస్ అని చూసారు, ఇవైతే అన్నీ పెట్టేసుకోండి. వాటర్ లెవెల్ క్వాంటిటీ ఏమో 8 పెట్టుకోండి అండ్ నార్మల్ ఏమో అది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే మీకు వాటర్ పడడం స్టార్ట్ అవుతుంది లోపల. మనం ఇట్లా పైకి మూత తీసామనుకోండి, అది పైకి వచ్చేస్తుంది. సో నేను సర్ఫ్ ఎక్సెల్ యూజ్ చేస్తున్నాను. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సర్ఫ్ యూజ్ చేసామనుకోండి, సర్ఫ్ పొడిగా ఉంటుంది కదా, సో అది అట్లానే ఉండిపోతుంది అనమాట. కొంచెం లైట్గా పలుగ్గా అట్లా ఉంటుంది. లిక్విడ్ యూజ్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. అండ్ ఒక క్వాంటిటీ వేసుకోండి. ఒక కప్ లాంటిది ఏమన్నా తీసుకుని దాంతో వేసుకోండి. నాకు ఆల్రెడీ అవగాహన ఉంది ఎంత వేస్తే ఎట్లా పడుతుందా అని చెప్పి, సో అందుకని నేను వేసేస్తున్నాను. మీ దగ్గర ఇంకేమైనా కానీ ఇంకా అట్లాంటివి ఏమన్నా వేసుకోవాలన్నా కూడా వేసేసుకోవచ్చు ఆటోమేటిక్గా. వన్స్ ఒకసారి అన్నీ వేసేసుకుని మూత క్లోజ్ చేసేసామనుకోండి, మళ్ళీ అది సౌండ్ వస్తుంది. అయిపోయిన తర్వాత మనకి సౌండ్ వస్తుంది. అప్పటి వరకు ఇంకా మనం ఏం చేయక్కర్లేదు. దుప్పట్లు కానీ బొంతలు కానీ అట్లా హెవీ లోడ్ వేస్తే సౌండ్ వచ్చేస్తుంది అనమాట. బొంతలు దుప్పట్లు వేసేటప్పుడు అవే వేయండి. బెడ్షీట్ ఒకటే వేసుకోవచ్చు మన బట్టలతో పాటు. అంటే బురద ఎక్కువ ఉన్నాయి ఒకటే వేయండి. ఇవన్నీ కలిపి ఒకసారి వేయండి. చూసారా, ఒక 1 hour తర్వాత మొత్తం పిండేసి ఆరేసింది అనమాట. జస్ట్ మనం వీటిని ఆరేసుకోవడమే, అంతే. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక అరగంట సేపు ఆరేస్తే సరిపోతుంది. ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా మొత్తం పిండేస్తుంది కాబట్టి జస్ట్ తడిపోవడానికి ఎండలో ఆరేసుకొని తీసేసుకుని మడత పెట్టుకుంటే అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.